కావ్య అయితే తన కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి కృష్ణయ్య, ఇదంతా ఒక భ్రమలాగుంది. అయినా సరే నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఆయన జీవితంలో వెన్నెల అనే అమ్మాయి నిజంగానే ఉంటే నేను ఈ ఇంట్లో ఉండేది ఆఖరి రోజు కన్నయ్య అని చెప్పి ఆ కన్నయ్యతో తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా బామ్మ చాటుగా వింటూ బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. కన్నయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. తిరిగి ఈ ఇంటికి వస్తానో రానో కూడా తెలియదు. నేను అతని జీవితంలో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి కావ్య అంటుంది. ఇక ఇదంతా చూసి బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య తన లగేజ్ని తీసుకొని పుట్టింటికి రెడీ అవుతుంది. ఇక బామ్మ రాగానే బామ్మగారు వెళ్తాను అని చెప్పి అంటుంది. వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి అని చెప్పి బామ్మ అంటుంది. అది చూసి రాజ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ అయితే నువ్వు మళ్ళీ రావాలమ్మా అని చెప్పి అంటుంది. ఇక కావ్య అయితే ఏమో అమ్మమ్మ గారు, నేను వస్తానన్న నమ్మకం నాకు మాత్రం లేదు అని చెప్పి కళావతి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.